ప్రపంచానికి వివరించి చెప్పడానికి మరలా ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆలోచించాడు దేవుడు, తీసుకున్నాడు నిర్ణయం. పంపించాలనుకున్నాడు వ్యక్తిని, పంపించాడు ఆయన ఈ లోకానికి. ఆయనే మన ఆత్మీయ తండ్రి జయశాలి పిడి సుందరరావు గారు. మారిన బోధను పట్టాలెక్కించడానికి, దారి తప్పిపోయిన సత్యాన్ని తిరిగి క్రమంలోకి నడిపించడానికి, భ్రష్టు పట్టిపోతున్న క్రైస్తవ సమాజపు నేత్రములు వెలిగించడానికి, బైబిల్ గ్రంథంలోని ప్రతి పదం వెనుకున్నటువంటి పరమార్థాన్ని వివరించి చెప్పడానికి ఒక మనిషిని ఈ లోకానికి పంపించాడు. ఆయనే మనలను ఆత్మీయంగా కన్న మన తండ్రి గారు. ఆయనే జయశాలి పిడి సుందరరావు గారు. జయశాలి పిడి సుందరరావు గారు. జయశాలి పిడి సుందరరావు అంటే సరిపోదా? సరిపోదా? ఏమంటే ఆయన అంటేనండి ఏంటో చాలా తేలిగ్గా ఏదో తాలి